మీరు ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్, వర్కింగ్ ఫ్రమ్ సో మెనీ డెకేడ్స్. సో మీ దృష్టిలో ఫుడ్ అనేది అంటే కొంతమంది ఏమంటారంటే ఔషధం ఎప్పుడు చేదుగా ఉంటుంది అంటారు. ఇప్పుడు ఫుడ్ విషయంలో సో మనం ఏంటంటే బాగా రుచికరమైన భోజనం తింటే ఇలా ఎక్కిపోతారని. సో అసలు ఆహారానికి రుచి ఉండాలా లేదా ఆరోగ్యం ఉండాలా? ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ టేస్టీ? అపోహలండి. టేస్టీ ఫుడ్ తింటే లావికిపోతాం అన్నది. నేనైతే చాలా ఉండాలి ఇప్పుడు. రోజు ప్రతి భోజనము టేస్టీగా అంటే మాకు కొంచెం ఒక భోజనం టైం అన్నది చాలా పవిత్రమైన టైం అనమాట నా ఉద్దేశంలో, ఫ్యామిలీలో కూడాను. సో ఆ టైంలో మరి ఆనందంగా అది ఎంత టేస్టీగా ఉందనే తింటూ ఉంటాం. అదే చూపిస్తాను నేను ఇక్కడ వైబ్రెంట్ లివింగ్లో. నా మొత్తం ఒక మిషన్ అనమాట. హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది. నీకు వండుకోవటం రాక, నీకు అవగాహన లేక అలాగనుకుంటున్నావు. అదే కాకుండా మనకి చెప్పి ఉన్నారు అందుకని అట్లా కనిపిస్తుంది, కానీ నిజం కాదు. మామిడి పండు చాలా హెల్తీ అండి. అది టేస్టీ కాదా? అద్భుతంగా ఉంటుంది, రైట్? సో అలాగే మనకి కూరగాయల్లో కూడా మనకి అసలు కూరగాయల టేస్ట్ చూస్తే కదా మనం దాన్ని వండి దాన్ని ఇంత నూనె వేసేసి దాంట్లో ఇంత మసాలా వేసేసి ఇన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపేసి చేసేస్తే ఆ కూరగాయలో టేస్ట్ లేదుగా. అసలు అసలు స్వచ్ఛమైన కూరగాయలు ఎంత టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడాలి. అప్పుడు మీరే పండించుకొని చూడండి. మా లాంటి వాళ్ళ దగ్గర, నమ్మకమైన వాళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కుని తిని చూడండి. మీకు కానీ పండించే ఛాన్స్ ఉంటే ఆ బ్యాక్ యార్డ్స్లో పండించుకుని చూడండి, అప్పుడు తెలుస్తుంది అది ఏంటన్నది. మీరు ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్గా అంటే చాలా మందితో కలిసి పనిచేశారు. సెలబ్రిటీస్తోనైతే, రాజకీయ నాయకులతోనైతే, అంటే యు నేమ్ ఇట్, అక్కినే నాగార్జున కావచ్చు, కీరవాణి కావచ్చు, లేకపోతే వీళ్ళతో కలిసి పనిచేస్తారు కదా. సాధారణంగా అంటే ఎటువంటి సేవలు అందిస్తారు మీరు? అంటే వాళ్ళు ఎటువంటి వాట్ ది ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ యాక్చువల్లీ? న్యూట్రిషియస్ ఫుడ్ అండి వాళ్ళకి చాలా ముఖ్యం. దాంట్లో టేస్టే కాకుండా ఫుల్ న్యూట్రియంట్స్ అందాలి. ఎందుకంటే నీకు సస్టైనబుల్ ఎనర్జీ కనిపించాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారంటే వాళ్ళు యాత్రలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, రకరకాలుగా చోట్లు ఉంటారు, టైంకి ఫుడ్ అందుబాటులో ఉండదు. అయినా సరే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి. అంటే ఏంటి, నువ్వు దినచర్య కింద రోజు మంచిగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటే ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ. 1 రోజు 2 రోజులు ఉపవాసం చేసినంత మాత్రం నీరసం అయిపోదు. అట్లాంటి ఫుడ్ మనం పంపిస్తాం అనమాట. రోజు తినే ఫుడ్డే మీకు నరిషింగే కాకుండా క్లెన్జింగ్ కూడా అట్ ద సేమ్ టైం. దానివల్ల నువ్వు 2 నెలలకు ఒకసారి డీటాక్స్ చేయాలి అట్లాగేం లేదు. ఒకసారి మనకి ఎక్స్ట్రా లైట్గా ఉండాలి అట్లాగా అనుకుంటే 6 నెలలకు ఒకసారి మంచి డీటాక్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళి, మన దగ్గర అవి కూడా ఉంటాయి, అలా ఒక 21 రోజులు ఇలాగ పద్ధతిగా తిని అట్లా చేసుకోవడం. ఆ 21 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవడం కాదు, దాంట్లోవి కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగా సస్టైన్ చేసుకుంటూ, పెద్ద రాకెట్ సైన్స్ కాదండి ఇది. మన పురాతన కాలంలో తిన్నలాగానే తినటం. కాకపోతే అడగచ్చు మీరు, పురాతన కాలంలో జ్యూసులు తాగలేదు, అది చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజుల్లో మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంది. ఆ రోజుల్లో మన వాతావరణంలో కాలుష్యం లెవెల్స్ వేరేగా ఉన్నాయి. ఫుడ్ భూమిలో క్వాలిటీ వేరే ఉంది. దాంట్లో పండించిన ఫుడ్లో వచ్చిన న్యూట్రిషన్, దాంట్లో వచ్చిన ఫ్లేవర్ ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు మనం రివైవ్ చేస్తున్నాం, చాలామంది రివైవ్ చేస్తున్నారు. మా సొంత ఫామ్స్లో కూడా మనము డబ్బులు వస్తున్నాయా లేదా అనుకోకుండా, ఎందుకంటే మనకి తెలుసు దాంట్లో వాల్యూ. అది స్లో ఇన్వెస్ట్మెంట్. నీకు ఈరోజే డబ్బులు వచ్చేయాలి అంటే అది నెక్స్ట్ ఇప్పుడు మనకి డివిడెండ్స్ మంచిగా రావాలి ఫ్యూచర్లో. సో దానివల్ల మనకి వాళ్ళకి కావాల్సిన లాంటి ఫుడ్ మనం మంచి ల్యాండ్లో పండించింది, దాన్ని న్యూట్రిషనల్గా బ్యాలెన్స్ చేసి, నీకు సరైన ఫ్యాట్ ఇస్తున్నావా? ఫ్యాట్ ఫ్రీ అయితే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. ఫ్యాట్ ఫ్రీ ఉండకూడదు. సరైన ఫ్యాట్ ఉందా, దాంట్లో సమానమైన ప్రోటీన్ ఉందా, నీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయా, దాంట్లో షైన్ కావాలి, గ్లో కావాలి, అన్నీ చూసిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నారు కదా మేడం, మీరు యాత్రలు చేస్తుంటారని చెప్పి, అంటే మీరు వైఎస్ జగన్కి క్లోజ్గా వర్క్ చేసినారు. సో ఆయన యాత్ర చేసేటప్పుడు అంటే ఎటువంటి ఫుడ్ అందించేవారు? సాధారణంగా అన్ని వేల కిలోమీటర్లు నడవడానికి ఇలా శక్తి ఎట్లా వచ్చేది? చాలామంది పొలిటీషియన్స్ మన దగ్గర తీసుకున్నారండి. ఒక్క పార్టీ గురించి చెప్తే బాగోలేము. ఎందుకంటే రకరకాల వాళ్ళు ఇక్కడ మొన్నటి వరకు తెలంగాణని మన టీఆర్ఎస్ అందరూ మనకి, ఇప్పుడున్న చీఫ్ మినిస్టరు వాళ్ళ అమ్మాయి కూడా మన పెద్ద క్లయింట్ చాలా కాలం వరకు, నిమిష, చాలామంది ఉన్నారు. అందరికీ కూడా మనము ఇలాగా ఇప్పుడు మనం క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎలా కావాలి, మీకు కన్వీనియన్స్ కావాలి.
కన్వీనియన్స్ కావాలి, గబుక్కుని తీసుకుని తిని కొంచెం మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగిస్తే మీకు ఎనర్జీ వచ్చేయాలి. సో అలాంటి ఫుడ్స్ మన దగ్గర ఇప్పుడు ఈ బార్స్ చిక్కీస్ ఏమీ ఉంటే అలా మామూలు దాంట్లో గ్లూకోజ్ వేసి చక్కెర వేసి అట్లాంటివి ఉండవు. ఇందులో కొబ్బరి బెల్లం వేసి లేదంటే తాడి బెల్లం వేసి డేట్స్ వేసి ఇట్లాంటివన్నీ వేసి చేస్తాం అన్నమాట. సో అవి మనము అప్పటికప్పుడు వండక్కర్లేదు, ఏం లేదు. నువ్వు ట్రావెల్ చేసినప్పుడు, హైకింగ్ చేసినప్పుడు ఇట్లాంటప్పుడు అట్లాంటి పట్టుకుని వెళ్ళిపోయి ఒకటి తినేసి నువ్వు అక్కడ మంచిగా తాగేస్తే యువర్ డన్, ఇట్స్ అ మీల్. తర్వాత నీకు ఛాన్స్ దొరికినప్పుడు పళ్ళు తిను, ఛాన్స్ దొరికినప్పుడు కూరగాయలు తిను, కీరకాయలు అవి కరకరనాలు వేసి నువ్వు ఇట్స్ యువర్ డన్.